హాయ్ అండి. నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ ఇష్టమైన ఎండు చేపలు గోంగూర కర్రీ అండి. ఇది టేస్ట్ చాలా బావుంటుంది. నాకు తెలిసి నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవ్వరూ ఇది ఇష్టం లేదని చెప్పరనుకుంటా. అందులో గోంగూరలో వేసి వండితే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరనుకుంటా. నేనైతే గోంగూరని ఒక 2 సార్లు వాష్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఇసుకుంటుంది కాబట్టి 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అయితే నేనైతే ఒక కట్ట గోంగూర తీసుకున్నా. మనం ఉడకబెట్టుకునే గిన్నెలో కొద్దిగా గోంగూర, ఉప్పు, ఎల్లిపాయలు, అట్లనే కొంచెం పసుపు, కొంచెం వాటర్ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది. స్టవ్ మీద పెట్టుకొని ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ అట్లా పడుతుంది ఉడకడానికి. ఈలోపు మనం ఎండు చేపలు తీసుకొని హాట్ వాటర్ వేసి కడగాలి. అంటే ఈ చేపల్లో ఇసుకుంటుంది కదా, అందులో కొంచెం ఎండిపోయి గట్టిగా అయిపోతాయి కదా. హాట్ వాటర్ వేస్తే తొందరగా ఒక 10 మినిట్స్ ఉంచాలి. మెత్తగా అయిపోతాయి. అందులో ఇసుక ఏమైనా ఉన్నా పోతుందనమాట. 2-3 టైమ్స్ వాటర్తో బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒక పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నా. అట్లనే నేను చేపల్ని కడిగి పక్కకు పెట్టుకున్నా. ఈలోపు గోంగూర కూడా ఉడికిపోయింది. ఈ ఉడికిన గోంగూరని పప్పు గుత్తేసి ఇట్లా మెత్తగా చేసుకోవాలి. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. అయితే కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. చేపలు కదా కొంచెం వాసనొస్తాయి. ఆనియన్స్‌తో పాటు చేపలు కూడా వేపుతాను నేను. ఎందుకంటే బాగా స్మెల్ రాకుండా ఉంటాయి. లేకపోతే ఇల్లంతా స్మెల్ వచ్చేస్తది. ఆనియన్స్‌ను చేపలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ కొంచెము, కొద్దిగా పసుపు వేసుకొని ఇంకా కాసేపు ఫ్రై చేసుకోవాలి. అల్లం వాసనంతా పోతదనమాట. కాసేపు ఫ్రై అయిన తర్వాత వెంటనే కొంచెం కారము, ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. అయితే మీరు టమాటాలు కావాలంటే కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడే వేసుకొని ఉడకనిస్తే సరిపోతుంది. కానీ గోంగూరతో వండేటప్పుడు టమాటాలు వేస్తే అంత టేస్ట్ అనిపించదు. అందుకే నేను టమాటాలేమి వేయలేదు. కారం వేసిన తర్వాత కాసేపు అట్లనే ఫ్రై చేసుకొని, తర్వాత ఉడకబెట్టిన గోంగూరని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని కలుపుకోవడమే. గోంగూర వేసిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. అప్పుడు కూర కొంచెం లూజ్ అవుతుందనమాట. లేకపోతే ఇట్లా గట్టిగా ఉండిపోతుంది. ఇంకా చేపలు కాసేపు ఉడకాలి కదా, వాటర్ పోస్తే ఇంకా చేపలు ఉడుకుతాయి కాసేపు. ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత దానికి కావాల్సిన ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని దించేసుకోవడమే. ఈ కర్రీ చాలా బావుంటుందండి. నాకైతే మా అత్తయ్య నేర్పించారు ఈ కర్రీ. మా అమ్మకి ఇలా వండడం రాదు. మా అమ్మ ఎప్పుడు టమాటా ఏసి వండేది. కానీ ఇట్లా గోంగూరేసి వండడం, ఇట్లా గోంగూరని పేస్ట్‌లా చేసుకోవడం మా అత్తయ్య నేర్పించారు. కర్రీ అయిపోయిందండి. దించి పక్కన పెట్టుకోవడమే. ఈ కర్రీ నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.